ప్రస్తుతం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, బాగానే ఉంది పొజిషన్ ఏంటి బాగానే చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు కదండి, రోడ్ల మీదకి వచ్చి ప్రజల్లోకి వచ్చి ఎవరైనా కరప్షన్ చేస్తే వదలకుండా పట్టుకుంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఇలాంటి వ్యక్తిని ఎక్కడ చేస్తున్నారండి, చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. ఏంటి గతంలో ఏ గవర్నమెంట్లో ఇలా రోడ్ల మీదకి వచ్చి లీడర్లు వచ్చి ఇలా పట్టుకోవడం కానీ కరప్షన్ చేసే వాళ్ళని ఇలా చూసి జరగలేదండి, అలా జరగలేదు, ఎవరిని పట్టుకోలేదు చేయటం. ఇప్పుడు బాగా కంట్రోల్గానే ఉంది, బాగానే ఉంది పొజిషను. ఏంటి ప్రభుత్వం కూడా బాగానే ఉంది. అది మన కాకినాడ సీపోర్ట్లో కూడా షిప్ అనేది సీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, అదే అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి షిప్ సీజ్ చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే ఇంత లోపలికి సముద్రంలోకి వెళ్ళి తిరిగి ఇలా పట్టుకోవడం ఎలా అనిపిస్తుంది? కొత్తగా అనిపించింది, ఎక్కడ చూసారు ఇలాగా? లేదు, ఎక్కడ చూడలేదండి, ఇది నాకు తెలిసిన వరకు ఇప్పుడు ఇదే ఫస్ట్. అంతకుముందు ఎక్కడ చూడలేం మనం. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నమ్మచ్చు అంటారు, నమ్మకం వస్తుందా ప్రజలకి? నమ్మకం అంటే కొన్నాళ్ళు సాగాలి కదా, కొంచెం నమ్మకం దొరకాలి కదా, దొరికిన దాకా ఎవరికైనా అది అవకాశం వస్తుంది. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం కదండి, రోడ్ల మీదకి వెళ్ళి అంటే ఒక లొకేషన్స్కి వెళ్ళి సర్టెన్ లొకేషన్కి వెళ్ళి ఇలా పట్టుకుంటున్నారు కదా, సో లా అండ్ ఆర్డర్ ఫాలో అవుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే మంచి ఆలోచన అంటారా ఇలా ప్రజలు లీడర్స్ వచ్చి ఇలా పట్టుకోవడం, సీజ్ చేయడం, ఇలాంటి మంచి ఆలోచన చెడు ఆలోచన? మంచి అంటే ఆలోచన అంటే దానికి పెట్టి పొజిషన్ పెట్టి ఉండకుండా డెవలప్ అవుతే మంచి ఆలోచన వస్తుంది. ఏమైనా తిరగాలండి లీడర్లు ప్రజల్లో ఇలాగే తిరగాలంటారా, ఓన్లీ సీట్లో ఇంట్లో కూర్చుంటే మంచిది అంటారు? ఇంట్లో కూర్చుంటే సుఖం ఏముంది, తెలుసుకుంటేనే మంచిది, రోడ్డు తిరగటమే మంచిది, మంచి చెడ్డ తెలుస్తుంది కదా. ఇంట్లో కూర్చుంటే ఏమొస్తుంది, ఏం రాదు. 5 సంవత్సరాలు ఎవరైనా తిరిగారండి ఇలా? ఎవరు తిరగలేదండి, ఎవరు రాలేదండి, మనకు తెలిసిన వరకు. ఏంటి ఎవరు రాలా, నా వయసు పెట్టిన బట్టి ఎవరు రాలా. ఇప్పుడు ఎవరు వచ్చారు, మీకు ఎవరు వచ్చారు అనిపిస్తుంది బయటికి ఎక్కువగా తిరిగిన? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. చూడాలంటారు, ఇంకా 2-3 నెలలు ఉంటే చూస్తే ఎలా ఉంది? ఇంకో ఈ సంవత్సరం పూర్తి అవుతుంది కానీ ఎవరైనా తెలవదు. గారు మీ పేరేంటి? నా పేరు రాములు. అబ్బాయి గారు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ పోర్టులో అంటే ఒక షిప్లో కరప్షన్ జరుగుతుంటే వెళ్ళి పట్టుకొని బియ్యం తరలిస్తుంటే అక్రమంగా దాన్ని పట్టుకొని సీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ పనితీరు? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అంటే ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ ఇలా ప్రజల్లోకి వచ్చి అంటే ఇలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి గమనించి వెళ్తున్నారు కదా, కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకుంటున్నారు. గతంలో ఎవరైనా పట్టుకున్నారు ఇలాగా? పట్టుకోలేదండి, ఇలాగే రావాలని ఇలాగే చేయాలని ఇంకా కోరుతున్నామండి. బాగుందండి పరిపాలన. ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ ద్వారా అంటే పవన్ కళ్యాణ్ చూసి భయపడతారంటారు, ఎవరైనా తప్పు చేయాలన్నా భయపడతారంటారా? అంటే ఒక తప్పనిసరిగా భయపడతారండి. ఇదే ఒక పెద్దోడు కరప్షన్ చేస్తున్నారంటే కొన్ని వేల ప్రజలకి నష్టం జరుగుద్ది యాక్చువల్గా, సో అలాంటి నష్టాలు రాకుండా పట్టుకుంటారంటారా? ఇంకా పట్టుకుంటారు. ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ కొద్దిగా సాయి కృషిలాగా చేస్తారండి, పని చేస్తారండి. ఆయనలో మంచితనం ఉంది, చంద్రబాబు నాయుడు ప్రోత్సాహం ఉంది, పర్లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా పవన్ కళ్యాణ్ పవర్ చూపిస్తాడంటారా? అంటే కావాల్సిన ఇబ్బందులు లేకుండా పట్టుకొని కరప్షన్ చేసే వాళ్ళని పట్టుకొని నిజాయితీగా పనిచేసే మనుషులు దొరుకుతారంటారు మన రాష్ట్రానికి వస్తారండి? దొరకరండి, అలాంటి వాళ్ళు దొరకరు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా కృషి చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారండి. చూసారండి షిప్ సీజ్ చేయడం కానీ ఆ విజువల్స్ చూసారా? చూసారండి, నిజాయితీగా పనితీరు ఎలా అనిపిస్తుంది? నిజాయితీగా ఉందా గతంలో? గతం మీద కొద్దిగా బాగుందండి, మార్పు ఉందండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం బాగుందండి, ప్రభుత్వం బాగుంది. కాకపోతే ఏంటంటే కొద్దిగా మన ఆంధ్ర అంటే లేబర్ జనాభా ఎక్కువ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజలకు మంచి జరిగింది అంటారు, సినిమా యాక్టర్ కదా? సినిమా యాక్టర్ బాగానే ఉంది. ఆయన సాయశక్తిలో ఆయన పనిచేస్తున్నాడు జనాభాకి. ఎప్పుడు కానీ జనాభాకి ఏ ఇబ్బంది లేదు, పింఛన్లు కానీ జీతాలు కానీ పర్లేదు, బాగుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా ప్రస్తుతం, అంటే కాకినాడ పోర్టులో అక్రమంగా ఇలాంటి ఇబ్బందులు చేస్తున్న షిప్ని సీజ్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా చేస్తున్నాడు. అంటే 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 గతంలో ఎవరైనా ఇలాంటి లీడర్ని చూసారా, ఇలాగ రోడ్ల మీద కానీ ప్రజల్లోకి కానీ వచ్చి ఎవరైనా కరప్షన్ చేస్తే ఇలా ఉంటే వితిన్ సెకండ్స్లో లా అండ్ ఆర్డర్ ఫాలో చేసి ప్రజలకి దగ్గరలో ఉండి ఏమైనా ఇబ్బంది వచ్చినా వెంటనే వితిన్ సెకండ్లో రెస్పాండ్ అవ్వడం, ఇలాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? ఎప్పుడు చూడాల. పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నాడు. వెళ్ళాడు వాడరేవులో కూడా వాడని కూడా పట్టేస్తున్నాడు. అది సీజ్ చేశారు కదా, అంటే అక్రమంగా సంథింగ్ ఏదో తీసుకెళ్తున్నారు, తరలిస్తున్నారు అని, ఈ షిప్ ఎందుకు మళ్ళీ తరలిస్తున్నారు అని వితిన్ సెకండ్లో సీజ్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ అడిగినా కూడా నేను చూసుకుంటాను అని అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పనులు? బాగుంది, చాలా బాగా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తప్పు చేస్తే వాళ్ళకి పవన్ కళ్యాణ్ అంటే భయం అనేది పుడుతుందంటారా? తప్పు చేసే వాళ్ళకి ఎవరికైనా భయం పుట్టిద్ది. ఇక్కడ నుంచి పుట్టిద్ది అంటారా? ఇక్కడ నుంచి ఎవరికైనా భయమే పుట్టింది. ఎంత పెద్దోళ్ళైనా కరప్షన్ చేస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళి అదే లైక్ అన్ని కరప్షన్ రాకుండా పనులు చేసి డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారంటారా? లా అండ్ ఆర్డర్ ఫాలో చేస్తాడంటారా పవన్ కళ్యాణ్, లేకపోతే కొంతమందికి ఇలా చేస్తాడంటారా? లేదు, లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా గట్టిగా చేస్తున్నాడు.
దేశం అభివృద్ధి కోసం ప్రజల కోసం కష్టపడుతున్నాం. ఇలా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? బాగా చేశాడు అంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టే పవర్ చూపిస్తున్నాడా? అంటే గతంలో అన్నాడు కదా, ఏమి చేయని వాళ్ళని ఇప్పుడు నేను వచ్చిన తర్వాత పవర్ ఏంటో చూపిస్తాను, ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఆదుకుంటా అంటున్నాను. నిజంగా ఆదుకునే మనిషి అంటారు? ఆదుకునే మనిషే. చూసారా కాకినాడ సీపోర్ట్లో వీడియోలు కూడా వస్తున్నాయి కదా, క్లిప్లు వస్తున్నాయి కదా, సీజ్ చేయండి అని అంటున్నారు కదా. అంటున్నారు. మంచి చేస్తున్నాడా? మంచి చేస్తాడా? నమ్మకం ఉందా పవన్ కళ్యాణ్? చేస్తాడు, మంచి చేస్తాడు, ఓకే. ఎవరికి దడవడు.